చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ భలే మొగుడు. అదే వీళ్ళిద్దరు కాంబినేషన్ మటుకు రజనీ గారు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, సూపర్ కాంబినేషన్ అండి. ఓకే. భలే మొగుడు అనేది ఏంటంటే స్టేజ్ డ్రామా సార్ అది. స్టేజ్ డ్రామా. రమణి అని ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఓకే. ఆ నాటికి చూసి మేము రమణి గారిని పిలిపించి ఆ సినిమా చేసామండి. నెక్స్ట్ ఇది అయితే ఇంకా ఎవర్ గ్రీన్ అనుకోండి. నెక్స్ట్ మన్మథలీల కామరాజ్ గోల. మన్మథలీల కామరాజ్ గోల. వీళ్ళు రామ్ గోపాల్ గారు అని ఎగ్జిబిటర్ అండి, విజయవాడ. అయితే సినిమా అంతా చేసింది ఎవరంటే ఎంఎస్ ప్రసాద్ గారు. ఓకే. ఎంఎస్ ప్రసాద్ గారు అంటే ఆదుత్ సుబ్బారావు గారి బావమరిది అండి, స్వయాన బావమరిది. ఆయన చేశారు ఆర్గనైజేషన్ అంతా. బట్ రామ్ గోపాల్ గారు అని విజయవాడ దగ్గర ఒక థియేటర్ ఉందండి, ఎగ్జిబిటర్. ఓకే. వారిదండి. నెక్స్ట్ భామా కలాపం అనేది ఎలా పుట్టిందంటే సార్, రాజేంద్ర ప్రసాద్కి బర్త్డే అంటూ స్టార్ట్ అయ్యింది ఈ సినిమాలోనే సార్. సినిమా సెట్స్ మీద బర్త్డే ఫంక్షన్స్ ఓకే చేయడం అనేది రాజేంద్ర ప్రసాద్ అంతకు ముందు లేదు. భామా కలాపం చేసేటప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగాను, ఏమండి వీళ్ళ మధ్యాహ్నం మీతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లు అందరినీ పిలిచి లంచ్ పెట్టి మీ బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే, సరే కానివ్వండి అన్నాడు. కానివ్వండి అంటే ఓకే అనుకుని ఫస్ట్ సెట్స్ మీద ఆయన లైఫ్లో ఫస్ట్ టైం బర్త్డే ఫంక్షన్ చేసింది ఈ సినిమాకండి, భామా కలాపం. సార్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రాబట్టి వీళ్ళిద్దరి మధ్య గాసిప్స్ అంటారా లేకపోతే నిజం అంటారా దాన్ని? ఎందుకంటే అప్పుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు రజనీ గారు పెళ్లి చేసుకోబోతున్నారు అని ఒక టాక్ అయితే గట్టిగా నడిచింది. వీళ్ళిద్దరు ఓపెన్ హార్ట్తో మాట్లాడేటప్పుడు కూడా ఆమె ఒక వర్షన్ చెప్పారు, ఈయన ఒక వర్షన్ చెప్పారు. ఓకే. ఇద్దరితో మీరే చేశారు. నేను విన్నాను, బట్ ప్రత్యక్షంగా ఏ రోజు చూడలేదు నేను. నా సెట్స్లో మాత్రం విడివిడిగానే ఉండేవారు. చక్కగా సీన్ వచ్చినప్పుడు మాత్రం చక్కగా యాక్ట్ చేసేవారు చేసేవారు తప్పించి నేను విన్నాను మీలాగే. ఏమని విన్నారు మీరు? ఇది గ్యాస్ సిప్స్ పెళ్లి చేసుకోబోతున్నారు అని విన్నాను, కానీ అడగలేదా మీరు ఎప్పుడు? నేను ఎప్పుడు అడగలేదండి అలాంటి విషయాలు. గబ్బున అడగనండి నేను. రాజేంద్ర ప్రసాద్ కానీ రాజేంద్ర ప్రసాద్ నన్ను కానీ అడగడండి ఎప్పుడు ఎప్పుడు. కానీ ఇంకొకటి ఉంటుంది, కేవలం పెళ్లి చేసుకోవాలని ఎక్కువ ప్రెజర్ చేయబట్టే ఆ ఇండస్ట్రీ నుంచి తొందరగా వెళ్ళిపోయారు. అసలుకి వద్దనుకోని అది అనుకోను సార్, ఎందుకంటే సినిమా ఫీల్డ్లో సినిమాలు వస్తానా కొద్ది వేరే వాళ్ళతోటి మనం జనరల్గా వెళ్ళాం. ఇప్పుడు నేనున్నాను, ఇంత గ్యాప్ వచ్చింది, వచ్చినా కూడా సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవాలనే ఆశ ఏమీ లేదండి. ఇంకా రావాలి, సినిమా చేయాలి అనే ఆత్రమే ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్ కానీ అలాగ ఉంటుందండి ఎప్పుడు కూడా. ఎందుకో తెలియదండి, ఇది కళాతృష్ణ అన్న ఉండే, సంపాదన అన్న ఉండే, లేకపోతే నలుగురు పొగుడుతున్నారు అనండి ఏదో ఒకటి. మొత్తం మీద సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్ళ బుద్ధి అయిందండి. కానీ కొంచెం స్వింగ్ తగ్గింది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందేమో నా డౌట్. పెళ్లి చేసుకుందండి అమ్మాయి. అవును, పెళ్లి చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకుంది ఈ మధ్యకాలంలో. లాస్ట్ ఇయర్ అనుకుంటాను, వాళ్ళ బాబు సీటు కోసం అనుకుంటాను, నాకేదో ఫోన్ చేసింది ఎక్కడో స్కూల్లో కాలేజీలో, మీకు ఏమైనా తెలుసున్న వాళ్ళు ఉన్నారా అని ఏదో టచ్లో ఉన్నారు ఇప్పుడు. నాకు అప్పుడు ఫోన్ చేసిందండి 1 year బ్యాక్ నాకండి. ఓకే. ఆ అమ్మాయి ఆవిడ రజనీ గారు. కానీ మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి 22 సినిమాలు ఎలా షింక్ అయింది సార్ మీ ఇద్దరికి? సర్దుకుపోతే సంసారం అనుకుంటామండి మీ ఇద్దరం. చిన్న చిన్నవి వస్తాయి మాకు, వచ్చినా కూడా గొడవలు ఉంటాయి ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ పెద్ద గొడవ చేసేసుకుని మాట్లాడుకోకూడదు, లేదా విడిపోవాలి, మొబంగు ఏంటి చెప్పండి షార్ట్ ఏంటి ఇప్పుడు అంటే షార్ట్ ఇది చేయండి అని నేను కానీ ఉండవండి. ఇద్దరు అలా ఉండవు. అలా ఉంటే ఇలాంటి కామెడీ సినిమాలు ఎట్లా పండుతాయి? ఎలా పడుతాయి? పండవు, డెఫినెట్గా పండవండి. సో సర్దుకుపోతే సంసారం లేక ఆయన కోపంలో ఉంటే నేను తగ్గేవాడిని సార్. నేను కోపంలో ఉంటేమో డైరెక్టర్ గారు కోపంలో ఉన్నాడు ఈవేళ, మనం ఏం మాట్లాడుకోకూడదు అని ఆయన ఇలాగ సర్దుకుపోయాడు మీ ఇద్దరం 32 సంవత్సరాలు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి స్పీచ్లు కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి టంగ్ బాగా స్లిప్ అవుతున్నారు, ఏదంటే అది మాట్లాడేస్తున్నారు, ఏకవచనంతో బూతులు మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్య ఫుల్ మీడియాలో ఆయన పాపం ఈ మధ్యన ఏకేశారు. అవును, మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా వెళ్ళి. అవును సార్, టోటల్గా ఆయన్ని. అవును సార్. అంటే అప్పుడు ఇంత మీటింగులు గొడవలు ఉండేవి కాదు సార్, ఇప్పుడు ఎక్కువైపోయినాయి.
మీటింగ్స్ గొడవలు, ఆ మీటింగుల్లో ధన్మని ఏదన్నా ఓ డైలాగ్ అంటే అది పట్టుకుని దాన్ని వైరల్ చేయడం ఇట్లా ఎక్కువైనాయి. అప్పట్లో అంత లేవు అసలు. ఓన్లీ ఆడియో ఫంక్షన్ సార్ అప్పట్లో. నాట్ ఈవెన్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండేది కాదు. 50 రోజుల ఫంక్షను, 100 రోజుల ఫంక్షన్స్ ఉండేవి అప్పట్లో. అప్పట్లో చక్కగా ఉండేవాడండి ఆయన. కానీ ఈ మధ్యన ఏమైందంటే అండి, దెబ్బ మీద దెబ్బలు కొడతా ఉన్నాయండి ఆయనకి. అమ్మాయి కూతురు ఇదవడం అసలు అన్ఎక్స్పెక్టెడ్ టోటల్గా. దాంతో కొంచెం బాగా ఇదైపోయాడు, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ప్రాణం ఉండి వాళ్ళ ఆవిడికి కానీ ఈయనకి కానీ నేను చూశాను కదా టోటల్గా. అంచేత అప్పుడు ఇలాంటివి లేవండి అసలు అసలు అప్పుడు కేవలం ఒక్క దెబ్బే ఆయనకి అంతే అని మారిపోవడానికి కూడా నేను అనుకుంటున్నాను. కొంచెం అప్సెట్ అయి ఉన్నాడు దాంతో ఆయన. అంటే జనరల్గా ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనిషికి ప్రతిదీ అనకూడని మాటలు వచ్చేస్తాయి. అవును, జనరల్గా అలాంటిది ఏమైనా జరిగిందా ఒకవేళ? కానీ ఎలాంటి హీరో అండి, ఎలాంటి సినిమాలు తీశారు, చేశాడు. ఎందుకంటే ఈయన ఆలీ గారు ఎన్ని సినిమాలు చేశారు, నాకు ఇద్దరు కలిసి చేశారు. ఇప్పుడు మేడం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు తప్పితే వేరే హీరో చేయలేరండి. ఎంటైర్ మూవీ చీర కట్టుకొని ఆ వాయిస్ చేయడు, బాడీ లాంగ్వేజ్ గ్రేట్. నెక్స్ట్ చిన్నోడు పెద్దోడు అసలు అత్యద్భుతం అండి. ఆ సినిమా వీళ్ళు రీమేక్ అండి. ఓకే, తమిళ్ రీమేక్. చిన్న తంబి పెరియ తంబి. డిస్కషన్లో చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చున్నారండి. ప్రొడ్యూసర్ వాళ్ళ మేనలుడు ప్లస్ ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎవరు ఎంవి రావు అని, శేఖర్ అని, ఇలాగా. వీళ్ళు ఎవరెవరో డైరెక్టర్లు అనుకుంటున్నారు. చంద్రమోహన్ గారు, బాలు గారు వెంటనే అన్నారు, ఎందుకు అంత డిస్కషను, నాతో ఇన్ని సినిమాలు తీసి ఇట్లు ఇస్తున్నాడు కదా రేలంగి నరసింహారావు, ఆయన ఉంటే బాగుంటుంది కదా మనం పెట్టుకుంటేనే అని చెప్పి చంద్రమోహన్ గారు ప్రపోజ్ చేశారు, బాలు గారు ప్రపోజ్ చేశారు. ఇద్దరూ కలిసి ప్రపోజ్ చేసి ఆ సినిమాకు నన్ను పెట్టారు సార్, చిన్నోడు పెద్దోడికి. ఓకే నెక్స్ట్ ఇది చిక్కడు దొరకడండి. ఇందాక ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను మీకు. ఇది వెంకన్న బాబు గారు సినిమా. ఓకే, ఎస్పి వెంకన్న బాబు గారు భలే మొగుడు కానీ ఇది కానీ. కాశ్మీర్లో షూటింగ్ చేస్తున్నామండి. చేస్తూ ఉండగా సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు ఈయన, మన డ్యాన్స్ మాస్టర్ సీను గారు. రాజేంద్ర ప్రసాద్, ఆ అమ్మాయి రజని కూర్చుని సెపరేట్గా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ఆ సినిమాకి పనిచేసినటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడండి నా పక్కనే. సీను మాస్టర్ గారికి దొబ్బిదేలు వచ్చి ఏంటి డైరెక్టర్తో పాటు ఈక్వల్గా వెళ్ళి కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు, నా దగ్గరికి నుంచోవచ్చు కదా, రెడీ అయితే ఆర్టిస్టులను పిలవచ్చని. ఇట్రావాయా, వీళ్ళ రజనీ పిలు, చూస్తుంది రిహార్సల్ అన్నాడు. ఈడెళ్ళి ఆ అమ్మాయి భుజం మీద వాళ్ళిద్దరూ, ఈ అమ్మాయి ఇటు తిరిగి కూర్చుంది కుర్చీలోను, రాజేంద్ర గారు ఇటు ఉన్నాడు. వెళ్ళి ఆ రజనీ భుజం మీద చేసాడు సార్. రజనీ రెడీ, షార్ట్ రెడీ రా, డ్యాన్స్ మాస్టర్ చూడమంటున్నారు అన్నాడు. ఆ అమ్మాయి కోపం వచ్చేసింది సార్. రజనీకాంత్ టక్కన లేచి నిలబడిందండి. కొట్టలేదు, లేచి నిలబడి ఏంట్రా అందండి. ఏంట్రా ఒంటి మీద చేయేస్తావు, చేసి మాట్లాడతా, వచ్చి షార్ట్ రెడీ అని చెప్పొచ్చు కదా, లేదు డ్యాన్స్ చూడమని చెప్పొచ్చు కదా అనేటప్పటికీ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేశాడు తెలుసా అండి, అనుకోకుండా అనుకున్నాడు అనుకోలేదు, రాత్రులు ఎంతోమంది దగ్గర పడుకుంటున్నావు నువ్వు, నేను చేయేస్తే తప్పు వచ్చిందా అన్నాడండి. అయ్యో, అంతే సార్. విగ్గు తీసి ఇస్సిరి కొట్టి వెంకన్న బాబు గారితో నేను చేయట్లేదు, ముందు ఆడిని పంపించండి ముందు అని వెళ్ళిపోయిందండి. కారుకి హోటల్కి వెళ్ళిపోయిందండి. శ్రీనగర్లో చేస్తున్నామండి. హోటల్కి వెళ్ళిపోయింది సార్. నిజమే కదండి, మరి తప్పు కదండి అది. మీరు డైరెక్ట్గా ఏం అనలేదు ఇంకా? నేను అలా నిలబడిపోయానండి. ఏం చేయాలో నాకు అర్థం కాదండి. అందరికీ నేను పిలిచాను, ఏంటా నువ్వు మాట్లాడింది, ఏం మాట్లాడాను, నేను రైటే మాట్లాడాను, నన్ను దబాయిస్తున్నాడు అండి. దబాయిస్తుంటే సీను మాస్టర్ వచ్చాడు, నరుమోయ్ అందరం కార్లు వేసుకుని వచ్చేసామండి.
వెంకన్న బాబు వెళ్ళి రజనీకి సారీ చెప్పాడండి. చెప్తే ముందు ఆడు ఉంటేనే కానీ నేను సినిమా షూటింగ్కి రాను లొకేషన్కి, మీరు Okay. ఏమైనా చేసుకోండి అంది. ఆయన వచ్చి నాకు చెప్పాడు. నేను పిలిచాడిని, నువ్వు ఇవాళ ఈవినింగ్ ట్రైన్ ఎక్కిస్తున్నారు నిన్ను, నువ్వు వెళ్ళిపో అది ఇది అని. వెళ్తాను, వెళ్ళి యూనియన్లో పెడతాను నేను. ఓ డైరెక్టర్ నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ని నన్ను ఇలాగా చెప్పా చేయకుండా తీసి పడదొబ్బాడు కారణంగాను అని చెప్పి సిఫదాలో పెడతాను అన్నాడండి. తీసుకెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ పెడతానంటే సీను మాస్టర్ వచ్చాడు. నోర్మయ్, ఏంటో నువ్వు కూర్చో, షూటింగ్కి రావద్దు, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, షూటింగ్కి రావద్దు అని గట్టిగా దబాయించాడు ఆయన, సీను మాస్టర్ గారు. దబాయించి అక్కడి నుంచి మేము షూటింగ్కి వెళ్ళిపోయామండి. ఇంకా అతను షూటింగ్ రానివ్వలేదండి. రజనీ గారు వచ్చారు మళ్ళీ షూటింగ్. వచ్చిందండి, ఇంకా అతను లేడుగా, వచ్చింది షూటింగ్ చేసేసిందండి. ఇది ఒక పెద్ద హిస్టారికల్ ఇన్సిడెంట్ అండి. తప్పు కదండి అది. అవునవును. ఇప్పుడు మేకప్ వేసుకున్న ఆర్టిస్ట్ అండి, నలుగురిలోనూ ఆ ఆర్టిస్ట్కి ఎంత క్రేజ్ ఉంటుంది చుట్టూరును. అవును అవును. ఏమండి, మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఒక ఆడదాన్ని మీరు నడి రోడ్డు మీద నువ్వు నలుగురితో తిరుగుతున్నావు అంటే కోపం రాదండి? తప్పు కదా. ఇది గొప్ప ఇన్సిడెంట్ అండి. ఓకే.